హాయ్ అండి. నమస్తే. చిలిపి కోడళ్ళు సీజన్ 2 29వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, అమ్మా, పూజ అవలేదా? సహస్ర అర్చనలు కూడా ఉన్నాయా? అన్నాడు కోపంగా ప్రమోద్. ఏమైందిరా నీకు? ముఖం మార్చుకుని కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతావు అంటూ నవ్వింది సౌమ్య. అయిపోయిందిరా, మొదటిసారిగా అడుగు పెట్టింది కదా ఇంట్లోకి మహాలక్ష్మిలా, అందుకని లేరా అని చెప్పారు అంజలి గారు సౌమ్యంగా. పూజ ముగించుకుని పైకి లేచింది ప్రణతి. ఒకసారి ఇటురా అంటూ తన గదిలోకి లాక్కెళ్ళాడు ప్రమోద్. అయ్యో బాబోయ్, ఈ అన్నయ్యలో ఎంత మార్పు ఒకేసారి! యమ డేంజర్ అంటూ నవ్వుకుంది సౌమ్య. ఇదే మన స్వర్గ సామ్రాజ్యం అంటూ తీసుకెళ్లాడు లోపలికి ప్రమోద్. ప్రణతికి చాలా అందంగా కనిపించింది రూము. చక్కగా ఉన్న డబుల్ కాట్ బెడ్, పక్కనే సోఫా సెట్, కుర్చీలు, చిన్న టీవీ కూడా ఉంది. ఇలారా అంటూ కబోర్డ్స్ తీసి చూపించాడు ప్రమోద్. ఇదిగో, నేను నీకు ఇష్టంగా కొన్న నైటీలు. అయ్యో ఏంటండి ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అంది ప్రణతి. చాలా ఖరీదైన నైటీలు, చాలా అందంగా కనిపించాయి. తలుపులు గడియ పెట్టేశాడు ప్రమోద్. నేను 10 రోజులు సెలవు పెట్టాను. ప్రతి క్షణం నేను నీతో గడపాలి. మనం హాయిగా బయటకు తిరగాలి. బైక్పై కాసేపు షికారుగా అలా అలా తిరుగుదాం. కారులో కావలసినంత దూరం హాయిగా షికారు చేసి వద్దాం అంటూ నవ్వుతూ ప్రణతిని దగ్గరకు తీసుకున్నాడు ప్రమోద్. అలా బయటకు సరదాగా తిరగటం మాకు ఎంతో ఇష్టం. మా ఇంట్లో కూడా అంతే. అమ్మో, మళ్ళీ మొదలుపెట్టింది. ఆపితే అలుగుతుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా పో అంటూ పంపించాడు బాత్రూంలోకి. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చూస్తే అంజలిదేవి గారు. ఇవిగోరా ప్రణతి, నేను నీకు ఇష్టంగా కొన్నాను చీరలు. చాలా బాగున్నాయండి అత్తయ్య గారు అని చెప్పింది ప్రణతి. ఇదిగో, ఈ సారీ కట్టుకో. ఈ వారం రోజులు చక్కగా ఏదో ఒక చీర కట్టుకుని అందంగా అలంకరించుకోవాలి ప్రణతి. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మన ఇంటికి అని చెప్పారు అంజలి గారు. ఎవరో ఒకరు ఎందుకమ్మా వచ్చేది అన్నాడు ప్రమోద్. కొత్త జంట అంటే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అని నవ్వారు అంజలి గారు. ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని నాకు ఒకసారి చూపించు ప్రణతి అని అన్నారు అంజలి గారు. అలాగే అత్తయ్య అని చెప్పింది నవ్వుతూ ప్రణతి. చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వైట్ బేబీ పింక్ కలర్ శారీ, వైలెట్ కలర్ డిజైన్ బ్లౌజ్, దానికి తగ్గ ఆభరణాలు కూడా ఇచ్చారు అంజలి గారు. చక్కగా అందంగా రెడీ అయింది ప్రణతి. అబ్బో, నా బంగారం, ముద్దు వచ్చేస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చేసి హత్తుకుపోయాడు ప్రమోద్. అయ్యో ఉండండి, అత్తయ్య గారికి ఒకసారి చూపించమన్నారు నన్ను అని ప్రణతి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళితే ఇప్పుడు రానివ్వరు వాళ్ళు. ప్లీజ్ ప్రణతి అంటూ గారాబం చేశాడు ప్రమోద్. ఓకే, ఒక్కసారి అత్తయ్య గారు చెప్పారు కదా, వెళ్ళి చూపించి వస్తే బాగుంటుంది. మీరు ఆలోచించండి అంది ప్రణతి చిన్నగా. సరే, తొందరగా రావాలి. 10 నిమిషాలు టైం నీకు అని చెప్పాడు ప్రమోద్. ప్రణతి బయటికి వెళ్ళగానే అంజలి గారు మురిసిపోయారు కోడలిని చూచుకుని. సౌమ్య అయితే, అబ్బా ఎంత అందంగా ఉన్నావు వదినా అంటూ తెగ మెచ్చుకుంది. దేవతలాంటి రూపం అని మనసులో మురిసిపోయారు శ్రీకర్ గారు. వదిన, అసలు ఈ చీర నేను అమ్మ వెళ్ళి కొన్నాం అని చెప్పింది సౌమ్య. నీకు నచ్చింది వేరే కలర్ చీర, ఈ చీర సెలెక్ట్ చేసింది నేనేరా అని చెప్పారు అంజలి గారు. అసలు ఈ బ్లౌజ్ చాలా బాగుంది అత్తయ్య గారు అంటూ తెగ మురిసిపోయింది ప్రణతి. ఈ 10 రోజులు అలా గ్రాండ్గా రెడీ అయిన తర్వాత నీకు హాయిగా పంజాబీ డ్రెస్సులు, ఇష్టమైన డ్రెస్సులు వేసుకో, నీ ఇష్టం అని చెప్పారు అంజలి గారు. అత్తయ్య గారు ఎంత మంచివారు అనుకుంది ప్రణతి. అయ్యో, అసలు సంగతి మర్చిపోయాను అత్తయ్య గారు అంటూ లోపలికి పరిగెత్తింది ప్రణతి. ప్రమోద్ రండి బయటికి ఒకసారి, తొందరగా అంటూ ప్రమోద్ని బయటకు తీసుకొచ్చింది. ప్రమోద్కి అర్థం కాలేదు. శకుంతల గారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్షంతలు ఎక్కడ ఉంటాయి అత్తయ్య గారు అని అడిగింది ప్రణతి. దేవుడి గదిలో అంటూ అక్షంతలు, కుంకుమ తీసుకువచ్చారు అంజలి గారు. మామయ్య గారు, మీరు కూడా ఇక్కడ నిలబడండి అని చెప్పి అత్తమామల పాదాలకు బట్టతో కలిసి నమస్కరించుకుంది ప్రణతి. నాన్నమ్మ చెప్పారు, వెళ్ళగానే మీ అత్తమామల కాళ్ళకు నమస్కారం చేసుకోండి ఇరువురు అని చెప్పింది ప్రణతి. బాదం హల్వా అన్నయ్య అంటూ ఇచ్చింది సౌమ్య. ప్రణతి చెంచా నోట్లో పెట్టుకుని, అబ్బా ఎంత రుచిగా ఉందో, మా అమ్మ కూడా ఇలాగే చేస్తారు అత్తయ్య గారు అంటూ వాళ్ళ అమ్మని కాసేపు తలుచుకుని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది ప్రణతి. సరేలమ్మా అంటూ దేవుడి గదిలో ఉన్న మల్లెపూల చెండు తీసుకువచ్చి ప్రణతి తలలో తురిమింది అంజలి గారు. బాదం హల్వా కొత్త జంట ఇద్దరూ తిన్నారు. ప్రణతి మళ్ళీ గుర్తు చేసుకుని టిఫిన్లో ఉన్న సున్నుండలు, చక్రాలు ప్లేట్లో వేసి ఇచ్చింది అందరికీ.
నానమ్మ సున్నుండలు భలే చేస్తారు అని చెప్పింది. చక్రాలు అమ్మ పిన్ని వాళ్ళు ఎవరో ఒకరు చేసేస్తారు అని నవ్వుతూ చెప్పింది ప్రణతి. చాలా బాగున్నాయమ్మా అన్నారు శ్రీకర్ గారు. మా నానమ్మ ఏది చేసినా బాగానే ఉంటుంది అని చెప్పడం మొదలుపెట్టింది ప్రణతి. అంజలి గారు నవ్వుతూ ప్రమోద్ ముఖం వైపు చూసి, ఇక రెస్ట్ తీసుకోండి ప్రణతి, ఇదిగో చపాతీలు ఆలూ కర్రీ కూడా పెట్టాను, లోపలికి తీసుకువెళ్ళండి అని కొన్ని స్వీట్లు పాలు కూడా లోపలికి పంపించింది. తలుపులు గడియ గబగబా వేశాడు ప్రమోద్. అవన్నీ అక్కడ పెట్టు ముందు అని చెప్పాడు. ప్రమోద్ చెప్పినట్టు ప్రణతి ఆ నైటీ వేసుకుంది. అయ్యో చూడండి ఒళ్ళంతా ఎలా కనిపిస్తుందో అని చెప్పింది ప్రణతి. అదే కదా మరి కావాల్సింది అంటూ నవ్వాడు ప్రమోద్. ప్రమోద్ తన ఇంట్లో భార్యతో ఆనందాలు పంచుకున్నాడు. ఇక చాలండి సరసాలు, 2 గంటలు అవుతుంది, ఇక నిద్రపోతాను. తెల్లవారుజామునే లేచి శుభ్రంగా స్నానం చేసి పూజా కార్యక్రమాలు వంట కార్యక్రమాలు అన్నీ పట్టించుకో అని చెప్పారు నానమ్మ అని చెప్పింది ప్రణతి. సరిపోయింది, అన్నీ నువ్వు ఇప్పుడు చెయ్యక్కర్లేదు, కేవలం నా పనులు చేయాలి, కొత్త పెళ్లి కూతురు కదా అన్నాడు ప్రమోదు. ఎంతైనా కొత్త జంటుకు నిద్ర కరువు, తెల్లారి 6 గంటల దాకా మెలకువ రాలేదు ప్రణతికి. అయ్యో అంటూ చకచకాలేసి పక్క దుప్పట్లు అన్నీ నీటుగా వేసి శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యింది. ప్రమోద్ అలాగే కాసేపు పడుకుని ఉన్నారు. పూజ దగ్గర కావలసినవి అంజలి గారిని అడిగి సిద్ధం చేసింది ప్రణతి. వద్దంటున్నా వినకుండా పాలు కాసి కాఫీ కలిపి మామగారికి భర్తకు ఇచ్చింది. చకచక ఇల్లంతా సర్దుతూ అందంగా అన్నీ అమరుస్తూ తిరుగుతున్న కోడల వైపు చూసి మురిసిపోయారు అంజలి గారు. ప్రశాంతి నిలయంలో పొద్దున్నే పూజా కార్యక్రమాలు ముగిశాయి. అందరికీ సెలవు అయ్యేసరికి తోట దగ్గరకు బయలుదేరారు. ప్రభాకర్ గారు ప్రశాంతి గారు డాబా మీద కూర్చుని మనవరాలి పెళ్లి ముచ్చట్లు, కొడుకులు కోడళ్ళు గురించి, మనవళ్ళ చదువుల విషయాలు ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు. అన్నదమ్ములు ముగ్గురు పెళ్లి విశేషాలు, కొడుకుల గురించి చర్చించుకుంటూ మామిడి చెట్ల దగ్గర మంచాలు వేసుకుని కూర్చుని ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సుమ ఉమా ఉష వరిచేలో ఆనందంగా నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. తోడికోడళ్ళు మాటలకు నవ్వులకు దిగులంతా ఎగిరిపోయింది సుమకు. అక్క, మన పెళ్ళైన కొత్తలో ఎంతో హుషారుగా ఉండేవాళ్ళం, మన అత్తగారింట్లో భర్తతో. అలాగే మన ప్రణతి కూడా హ్యాపీగా ఉంటుంది. సుధీర్ చెప్పినట్లు మన ప్రణతి ప్రశ్నలకు వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళందరూ అదిరిపోతారు అంటూ నవ్వింది ఉమా. చెరువులో విరిసిన తామర పువ్వులను చూస్తూ ముచ్చట పడిపోయారు ముగ్గురు చిలిపికోడళ్ళు. వేప చెట్లకు కట్టి ఉన్న ఉయ్యాలలపై ముగ్గురు ఆనందంగా ఊగుతూ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళి సరదాలు ఆడుకుంటూ ఆనందంగా గడిపారు. రమణయ్య దంపతులకు ఆనందంగా ఉంది. ఇష్టమైన వంటకాలు చేశారు. బేగం తయారు చేసిన రుచికరమైన స్వీట్ అందరికీ ఇచ్చింది. చెర్రీ కాసేపు మామిడికాయలు కోసి ఉప్పు కారం అద్ది అందరికీ ఇస్తూ సందడి చేస్తూ ఉన్నాడు. ఇంతలో ప్రణతి ఫోన్ చేసి తాతగారితో నానమ్మతో మాట్లాడింది. అక్కడ అన్నీ చాలా బాగున్నాయి అని సంతోషంగా చెప్పింది. అలాగే అందరితో మాట్లాడింది ఆనందంగా. సుమకు ఉత్తేజకు సంతోషం వేసింది. అందరితో మాట్లాడాక ఫోన్ పెట్టేసింది ప్రణతి. వేప చెట్టు కింద చుట్టూ ఉన్న గట్టుపై అందరూ కూర్చుని భోజనాలు చేశారు ఆనందంగా. ప్రశాంతి నిలయంలో వాళ్ళు ఉషకు, ప్రభాకర్ గారికి, ఉత్తేజ్, అనంత్కి, చెర్రీకి కూడా వేరే నాన్ వెజ్ స్పెషల్స్ వండారు. ఉష హ్యాపీగా తింటూ ఉంటే తోడికోడలు ఇద్దరి చేత కూడా తినిపించింది ఉష. ఎటు తిరిగి ప్రశాంతి గారు, సుధీర్ మాత్రం ఒకచోట కూర్చుని చక్కగా వెజ్ ఐటమ్స్ తిన్నారు. మామిడి తోటలో తిరుగుతూ మామిడికాయలు కోసారు తోడికోడళ్ళు కాసేపు. తర్వాత పూలు మరువం అన్నీ కోసుకున్నారు. ముగ్గురు కలిసి సరదాగా అంత్యాక్షరి ఆడారు కాసేపు. తర్వాత అందరూ కలిసి ఆవుదూడల దగ్గర కాసేపు చూస్తూ తోటంతా కలయ తిరుగుతూ వరిచేలని గమనించి పూల తోటలో కాసేపు తిరిగారు ఆనందంగా. హాయిగా జలకాలు ఆడటానికి చెరువుల పని వాళ్లతో తయారు చేయించి ఉంచారు ప్రభాకర్ గారు. కాసేపు ఉమా సుమ నీళ్లలో ఆటలాడారు. పైనే ఉండి ఉష చూస్తూ ఆనందంగా నవ్వుతూ ఉంది. డాక్టర్ గారు రేపు రమ్మని చెప్పింది అనుకుంటూ ఉష. ప్రశాంత్ గారు ఆవు దగ్గరికి వెళ్ళి తల నిమిరి, దూడ తల కూడా నిమిరి వాటికి కాస్త పచ్చగడ్డి వేసి పక్కకు వచ్చారు. తర్వాత అత్తాకోడళ్ళ నలుగురు కాసేపు వైకుంఠపాళి ఆడుకున్నారు. ముగ్గురు కొడుకులు తండ్రితో కలిసి అంత్యాక్షరి ఆట మొదలుపెట్టారు. ఆటకు లీడర్ చెర్రీ. మంచి మంచి పాటలు పాడుతున్నారు ప్రభాకర్ గారు, అలనాటి పాత పాటలు. చెర్రీ డ్యాన్సులు వేస్తున్నాడు వాటికి అనుగుణంగా. సుధీర్కి హుషారు ఆగదు కదా, సుధీర్ కూడా మొదలుపెట్టాడు డ్యాన్స్. అంతే, ప్రశాంతి గారికి ప్రభాకర్ గారికి సంతోషంగా అనిపించింది.
అన్నదమ్ములకు కూడా హుషారుగా ఉంది. ఇక ఈ రోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.